IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీరు అసలు ఈ యాక్ట్ గురించి మీరేం చెప్తారు సార్? మరి ఈ యాక్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఆస్తులు అంటే భూములన్నీ లాగేసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు సార్? ఆస్తులు లాగోవడానికి జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకెవరు లేరా? సీఎంగా ఉండి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టుల్లో మలిగిపోతున్నటువంటి వివాదాలను ఒక పరిష్కార మార్గము చేయాలని నీతి ఆయోగ్ ఇచ్చిన సలహా మేరకు ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత ఈ చట్టము అమల్లోకి వచ్చింది. అంతేగాని ఒక సీఎం తినేస్తాడు, సీఎం ఆ ప్రాపర్టీస్ పెంచుకుంటాడు, రైతులు హక్కులు తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఒకరి ప్రాపర్టీ మీద ఆధారపడలేదు. ఎవరి ప్రాపర్టీ తినడు, ఆయన ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. 4 చేతులు సహాయం చేసేవాడు. వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఎంతమందికి బెనిఫిట్ చేశాడో ప్రజలు గమనించారు, ప్రజలకు తెలుసు. అలాంటి వ్యక్తి మీద ఈ తెలుగుదేశము, జనసేన, తర్వాత ఇతర పార్టీలు వారి స్వప్రయోజనాల కోసము జగన్మోహన్ రెడ్డి లాక్కి తెస్తున్నాడు. ఈ భూములు మీ చేతిలో ఉండవు, జగన్మోహన్ రెడ్డి జిరాక్స్ కాపీలు మీకు ఇచ్చేస్తాడు, ఒరిజినల్ కాపీలు పెట్టుకొని ఆస్తులంతా పెంచుకుంటాడనేది ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలవి. అయినా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ చట్టాన్ని తెచ్చారు. ఎందుకు? ఇప్పుడు మనము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1955 నుంచి కూడా కేసులు ఈరోజు హైదరాబాద్లో పెండింగ్లో ఉన్నాయి. నిజాం ప్రాపర్టీస్ తేలకుండా ఉన్నాయి. ఏ ప్రాపర్టీస్ ఇలాంటి ప్రాపర్టీస్ 20-25 ఏళ్ళు ఈ కోర్టులో మలిగిపోతే రైతు ఎప్పుడు బాగుపడతాడు? రైతుకు ఈ ప్రాపర్టీ నాదేని ఎప్పుడు చెప్పగలుగుతాడు? అలాంటి వాటిని తొలగించడానికి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో, ఎంత ముందో ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ కాలంలో భూమి మీద సర్వే చేసి తర్వాత సర్వే లేకుండా పోతే వాటి మీద రీసర్వే చేసి మనం ఇక కంప్యూటర్ సైన్స్ వచ్చింది, కంప్యూటర్ డిజిటల్, మనం ఆధార్ కార్డు, బ్యాంకులు, ప్రతి ఒక్కటి కోర్టు మ్యాటర్ అన్నీ కంప్యూటరైజేషన్ అయినాయి. వీటికి కూడా డిజిటల్ సిస్టమ్ పెట్టి ఒక డాక్యుమెంట్ హక్కును రైతుకు కల్పిస్తే ఈ హక్కు వల్ల ఎప్పటికీ ఆ రైతుకి అన్యాయం జరగడం కానీ, కోర్టుకి వెళ్ళడం కానీ ఇలాంటివి జరగవు. కానీ ఏ రోజైనా అమ్ముకోవాలంటే ఫ్రీగా అమ్ముకోగలడు. అటువంటి సదుద్దేశంతో ఈ చట్టాన్ని భారత ప్రభుత్వము నీతి ఆయోగ్ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలుకి తెచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు తెచ్చింది, కానీ ఒక యాక్ట్ మాత్రమే వచ్చింది. దీనికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ కాలేదు, ఇక్కడ అథారిటీ ట్రిబ్యునల్ ఫ్రేమ్ కాలేదు, దాంట్లో సభ్యులు కూడా కాలేదు. ఒకవేళ అయ్యున్నా కూడా మన కోర్టులో దీనికి సంబంధించిన వాద్యాలు రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి కనుక ఈ కోర్టు కూడా ఒక నిర్దేశమైన డైరెక్షన్ ఇచ్చింది కనుక ఈ చట్టం ఇప్పుడు ఇంప్లిమెంట్ పరిస్థితిలో లేదు. ఈ చట్టం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక సామాన్యుడికి భూమి మీద హక్కు కలిగించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నావు, ఇప్పటి నుంచి ఒక 50 ఏళ్ళ నుంచి వెళ్తున్నావు. మనం ఏం చేస్తున్నాము? ఒక పర్చేజ్ చేసేటువంటి ఒక సేల్ డీడు, దానికి ఒక లింకు డీడు, అది ఆ ప్రాపర్టీ వాడికి ఎవరికి ఎలా వచ్చింది, అమ్మేవాడికి ఎలా వచ్చింది, ఆ అమ్మేవాడి నుంచి మనము కొనుక్కుంటున్నాము, ఆ డాక్యుమెంట్ని చూసి మనం కొనుక్కుంటాం. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడు? దీని మీద స్టాంప్ డ్యూటీ కట్టాడా లేదా, ఈ డాక్యుమెంట్ ఉందా లేదని ఒక డాక్యుమెంట్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు తప్ప నీ ప్రాపర్టీ వెరిఫికేషన్ చేయడం లేదు. నీ ప్రాపర్టీ వెరిఫికేషన్ ఉందా లేదా, అన్యాకృతమైందా, గవర్నమెంట్ ల్యాండా ఏమీ చేయడు. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కావాల్సిందేమి? నువ్వు స్టాంప్ డ్యూటీ కట్టడం, ఓ డాక్యుమెంట్స్ కావడం, ఈ సగం ఉంటే మీరు పేరు మీద సేల్ డీడ్ ఉంటుంది. ఇలాంటి వాటిని తొలగించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మీకు హక్కుల మీదనే మీకు అధికారం ఇచ్చడానికి తెచ్చినటువంటి యాక్ట్ తప్ప వేరే యాక్ట్ లేదు. కానీ దీన్ని ఈ రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా దీన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏదో జగన్ ప్రభుత్వం ఏదో చేసేస్తూ ఉంది, భూములంతా లాక్కుండేస్తున్నారు, కొంతమంది పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి అంటున్నారు. ఎవరు లాక్కుంటారండి? ప్రభుత్వ భూమి సేల్ డీడ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, వారి సరిహద్దులు అన్నీ ఉంటాయి. ఎలా లాక్కుంటారు? దీని మీద అవగాహన లేదా రాజకీయ నాయకులకి? వాళ్ళకి ఎవరో ఆ పార్టీ సంబంధించిన న్యాయవాదులు ఇచ్చిన సలహా మేరకు వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ ఇదే తెలుగుదేశం వాళ్ళు ఇది చర్చ జరిగినప్పుడు అసెంబ్లీలో ఇది మంచి చట్టము, దీనివల్ల ప్రజలకు ప్రయోజనం అవుతుంది, రైతన్నకి ఇబ్బందులు తగ్గుతాయి, వాటిని అమ్ముకోవడానికి వీలవుతుంది అన్నటువంటి ఈ చట్టాన్ని తెస్తే దీని దురుద్దేశం దానికి ఏదో బురదలు చల్లి దీన్ని నిర్వికతం చేయడానికి చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. రాజకీయ నాయకులు అయితే ఎవరైతే ఒక లాయర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని సదుద్దేశంతో చూడాలి, కానీ పార్టీ పరంగా చూసి దీని మీద బురద చల్లడం, న్యాయవాద వృత్తికే చేటు అలాంటి సలహాలు ఇవ్వద్దండి. న్యాయవాదులు దీంట్లో ఉండే నిజాలు చెప్పండి.
దీనివల్లనే రైతుకి మేలుకు అవుతుందా లేదా దీని ఉన్నటువంటి యాక్ట్ను పూర్తిగా అవగాహన చేసుకొని రైతుకి ఎంత మేలు జరుగుతుంది, రైతుకు భూమి మీద హక్కులు కలుగుతాయి, తన ప్రాపర్టీ ఎక్కడుంది, ఏ ఊర్లో ఉంది, సర్వే నెంబర్ ఎంత, దాని విస్తీర్ణం ఎంత, దాని సరిహద్దులు ఎంత, ఇలాంటి మొత్తం డిజిటల్ చేసి ఒక డాక్యుమెంట్ హక్కు పత్రాన్ని ఇవ్వడానికే ఈ టైటిలింగ్ యాక్టు. ప్రతి ఒక్కరూ దీన్ని టైటిలింగ్ యాక్ట్ తెలుసుకోండి. దీని మీద లేనిపోని అపోహలు కల్పిస్తే మీరు బెదరకండి. రైతులకు జగనన్న అండగా ఉంటాడు. కాబట్టి ఈ ఉద్దేశం, నేను ఒక లాయర్ని, హైకోర్టులో 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను తెలుసా. ఈ చట్టం వల్ల రైతుకి ఎటువంటి అన్యాయం జరగదని నేను చెప్తున్నాను.